ప్రకాశం జిల్లాలో 3 డయాలసిస్ సెంటర్లకు జీవో ఇచ్చినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. 60 రోజుల్లో అవి ఏర్పాటవుతాయన్నారు. మొత్తం 19 డయాలసిస్ సెంటర్లను ఏపీకి మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా సానుకూల స్పందన వచ్చిందన్నారు. మనకి డయాలసిస్ సెంటర్లు ప్రధానమంత్రి ఫ్రీ డయాలసిస్ సెంటర్స్ ఒక 19 సెంటర్స్ అడిగాం. దానికి హెల్త్ మినిస్టర్ గారు ఒప్పుకున్నారు. ఆల్రెడీ మన రాష్ట్రంలో మనం వచ్చిన తర్వాత 13 సెంటర్లు ప్రధానమంత్రి ఫ్రీ డయాలసిస్ జిల్లాకు ఒకటి హెడ్ క్వార్టర్స్లో కాకుండా వేరే హెడ్ క్వార్టర్స్లో ఆల్రెడీ ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్లో కాకుండా వేరే ప్లేసుల్లో 13 సెంటర్లు స్టార్ట్ చేసాం. అలాగే టెక్కల్లో ఒకటి ఎక్స్ట్రా స్టార్ట్ చేసాం. దాంతోపాటు స్విమ్స్లో ఒక 100 డయాలసిస్ మిషన్ కంట్రీలోనే బిగ్గెస్ట్ వన్ ఇన్ ద కంట్రీ తిరుపతిలో స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఇంకా 19 సెంటర్స్ కావాలి. ఎందుకంటే వాళ్ళ కిడ్నీ డిసీజు షుగరు వ్యాధి ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నాయి. దాన్ని ప్రివెంటివ్ మోడ్లో వెళ్ళి ప్రివెంటివ్గా చేయవలసినవి చేసి స్వాస్థ్య విద్యావాహిని అని పెట్టి అందరినీ హెల్త్ ఎడ్యుకేషన్ చేయటమే కాకుండా ఈ డయాలసిస్ సెంటర్ ఒకసారి కిడ్నీ డిసీజ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత డయాలసిస్ తప్పదు. ఆల్రెడీ ముందు ఇంపార్టెంట్గా ఉంటుందని ఒక 5 డయాలసిస్ సెంటర్లకి ఆల్రెడీ జీవో ఇచ్చేసాం. 60 డేస్లో ఆ డయాలసిస్ సెంటర్లన్నీ స్టార్ట్ అవుతాయి. అది ఒకటి సోంపేట, పలాస ఉద్దానంలో, అలాగే కనిగిరి, మార్కాపూర్, కందుకూరు ఈ 5 ప్లేసుల్లోనూ ఆల్రెడీ ఇచ్చాం. ఇంకా అనదర్ 14 సెంటర్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడుగుతున్నాం. గవర్నమెంట్ ఇన్ ప్రిన్సిపల్ హెల్త్ మినిస్టర్ గారు జగత్ ప్రకాష్ నడ్డా గారు ఒప్పుకున్నారు. దాంతోపాటు ఇవాళ ఎయిమ్స్ టీం వెళ్ళింది ఉద్దానంకి. రేపు 6వ తారీఖు ఐసీఎంఆర్ టీము కిడ్నీ డిసీజ్ ఎందుకు వస్తుందో స్టేట్ ఒక ఎక్స్పర్ట్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది. దాంతోపాటు ఐసీఎంఆర్ కూడా వెళ్ళి అక్కడ దేనికి వస్తుంది అనేది వాళ్ళ దాకా ఐడెంటిఫై అవ్వలేదు కారణాలు ఎగ్జాక్ట్గా. అంటే డ్రింకింగ్ వాటర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఏ కారణం ఉండదు. బట్ స్పెసిఫిక్గా ఈ కారణం అనేది తెలియదు. కాబట్టి ఐసీఎంఆర్ టీం వెళ్ళిన తర్వాత వాటిలన్నింటినీ అక్కడ రవిరాజ్ గారు ఆయన నెఫ్రాలజిస్ట్ కాబట్టి ఆయన కోఆర్డినేట్ చేసుకుంటారు.